శ్రీ గణేశాయ నమః. మాతాపితృభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః. ఇవాళ శ్రావణ శుక్రవారము, మొదటి శుక్రవారము. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి వారము శుక్రవారం. ఈరోజు అమ్మవారికి జరిపేటటువంటి వివిధ అర్చనా పద్ధతులలో కుంకుమార్చన గురించి, దాని యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి తెలుసుకుందాం. ముందుగా కుంకుమార్చన అంటే అమ్మవారిని లేదా ఏదైనా ఇతర దేవతా రూపాన్ని, వారి నామాలను జపిస్తూ కుంకుమను సమర్పించడం. ఇది హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పూజా విధానాలలో ఒకటి. కుంకుమార్చనను వివిధ పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. దేవతామూర్తి పాదాలకు కుంకుమను సమర్పించడం, లేదా పాదాల నుండి శిరస్సు వరకు కుంకుమతో నిండారుగా అర్పించడం, లేదా కుంకుమను నీటిలో లేదా పన్నీటిలో కలిపి అభిషేకం చేయడం. అయితే ఈ కుంకుమార్చన యొక్క ప్రాముఖ్యత ఏంటయ్యా అంటే, కుంకుమకు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. దాని ప్రాముఖ్యతను కొన్ని అంశాలలో చూడవచ్చు. శక్తితత్వాన్ని ఆకర్షించే గుణము ఈ యొక్క ఎరుపు రంగుకు ఉంటుంది. కుంకుమలోని ఎరుపు రంగు ప్రకాశ గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రకాశం నుండే శక్తితత్వం ఉత్పన్నమవుతుంది. తర్వాత ఆకర్షణ శక్తి. కుంకుమకు శక్తితత్వాన్ని ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది. మనం కుంకుమతో అర్చన చేసినప్పుడు దేవతా విగ్రహాలలో నిక్షిప్తమై ఉన్నటువంటి శక్తి స్థితి ఎరుపు రంగు ప్రకాశంతో మేల్కొని జాగృతమవుతుంది. తర్వాత గ్రహణ శక్తి. కుంకుమకున్న గ్రహణ శక్తి వలన ఆది దేవతా విగ్రహాల నుండి వెలువడే ఆ దివ్య శక్తిని గ్రహించి తనలో నిలుపుకుంటుంది. భగవత్ శక్తిని పొందేటటువంటి మార్గంలో కుంకుమార్చన కూడా ఒకటి. పూజలో అర్చించినటువంటి కుంకుమను మనం బొట్టుగా ధరించినప్పుడు అందులో నిక్షిప్తమైనటువంటి భగవత్ శక్తి మనకు లభిస్తుంది. ఇది మన శరీరంలోని ఆజ్ఞాచక్రం, అంటే నుదుటిన మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ ఆజ్ఞాచక్రంపై ప్రభావం చూపుతుంది. సానుకూల శక్తిని, ప్రశాంతతను అందిస్తుంది. ఈ శక్తి మన మనస్సుపై, శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపి ఆటంకాలను తొలగించి శుభాలను చేకూరుస్తుందని నమ్మకం. ఇక ఈ కుంకుమ ధరించడం వల్ల పవిత్రత, శుభ సంకేతం. కుంకుమ అనేది సౌభాగ్యానికి, పవిత్రతకు, శుభానికి సంకేతం. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో స్త్రీలు కుంకుమను నుదుట ధరించడం శ్రేయస్కరంగా భావిస్తారు. అమ్మవారి పూజలలో కుంకుమార్చన చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది. కుంకుమార్చన చేసేటప్పుడు దేవతానామాలను జపించడం వల్ల మనసు ఏకాగ్రత పొందుతుంది. ఇది మానసిక ప్రశాంతతను, సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది. కుంకుమార్చన కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు. ఇది దివ్యశక్తిని పొందడానికి, మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి ఒక శక్తివంతమైనటువంటి సాధనం. కాబట్టి ఈ శ్రావణ మాసపు మొదటి శుక్రవారం రోజున స్త్రీమూర్తులందరూ లక్ష్మీదేవికి ప్రీతికరంగా, అమ్మవారికి ప్రీతికరంగా లలితా సహస్రనామాలతో కానీ, లలితా అష్టోత్తరాలతో కానీ, లక్ష్మీ అష్టోత్తరాలతో కానీ, లక్ష్మీ సహస్రనామాలతో కానీ అమ్మవారిని అర్చించడం వల్ల అందరికీ సుఖశాంతులు, సౌభాగ్యాలు, దీర్ఘ సౌమంగళ్యత్వము చేకూరాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.